అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. హలో మ్యామ్. హలో అండి. సో ఈ రోజే కొత్త న్యూస్ వచ్చింది. ఈశ్వర్ సాయి ఫోక్ డాన్సర్, మాధురి రాథోడ్ ఫోక్ డాన్సర్, మంచి చాలా ఫేమస్ వీళ్ళు. సో వీళ్ళది ఒక వీడియో లీక్ అయింది. వాళ్ళ వైఫే వీడియో లీక్ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరికి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందని చెప్తున్నారు. అండ్ బీటీఎస్ వీడియోస్ కూడా చూసినట్టయితే వీళ్ళు బాగా క్లోజ్ ఉన్నట్టు తెలుస్తుంది. సో వీళ్ళ భార్య బాధపడుతూ మొత్తం తప్పు మాధురి రాథోడ్దే, మా హస్బెండ్ ఏం తప్పు చేయలేదు, 7 years గా చూస్తుంది, డ్రింకింగ్ హ్యాబిట్ లేదు, చాలా మంచోడు అని చెప్తుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు మేడం? నేను ఆవిడ వీడియో మొత్తం చూసాక అంటే అట్లీస్ట్ ఒక 70% ఆవిడ మాటలతో ఏకీభవించవచ్చు. 100% ఏకీభవించకపోయినా, ఎందుకంటే మనకి సాధారణంగా ఏ భార్యకైనా భర్త గురించి మంచి చెడు తెలుస్తుంది. ఇప్పుడు కాస్టింగ్ కోచ్ గురించి కూడా అక్కడ ప్రస్తావించారు. సో ఇది కాస్టింగ్ కోచ్ కూడా కాదు, ఎందుకంటే అతను అమ్మాయి వెంట పడలా. మీరు చెప్పినట్టుగా మాధురి రాథోడ్ అండ్ దెన్ ఈశ్వర్ సాయి. మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితలో తరుగు చాలా చాలా తక్కువ. వీళ్ళ పేర్ చాలా పెద్ద హిట్ అయింది. అమ్మాయి ఇంచుమించు 20 ఫోక్ సాంగ్స్ చేసింది ఇప్పటికి. అన్ని సాంగ్స్ హిట్టే కదండి. అసలు నాకు ఆ సన్న సన్న బియ్యమేలో అమ్మాయి చేసింది ఎంత నచ్చిందంటే చాలా ఫేమస్. అసలు అద్భుతంగా చేసింది. ఏ హీరోయిన్ కూడా పనికిరాదు అమ్మాయి ముందు, అంత బాగా చేసింది. అంటే తనకు గ్రేస్ ఉంది ఆవిడకి. దాన్ని ఏమంటారా, స్ప్రింగ్ లాగా బాడీలో అసలు తను ఆ మూమెంట్స్ అంతా కూడా నాకైతే చాలా నచ్చింది ఆ పాట. తర్వాత ఇంకా చాలా చెప్పారు మీలాంటి వాళ్ళందరూ కూడా, ఇంకా చాలా పాటలు బాగున్నాయి అని. నేను చూడలేదు అనుకోండి, కానీ చూసిన 1-2 మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ఈ పాట అయితే సూపర్ గా ఉంది. అందులో ఈ మధ్య కాలంలో మీరు అంటే ఫోక్ సాంగ్స్ లో హీరోగా వేసే వాళ్ళ గెటప్ ఎట్లా ఉంటుందంటే కొంచెం మ్యాన్లీగా చూపిస్తున్నారు. కొంచెం రగ్డ్ లుక్, అంటే కొంచెం కేర్లెస్ గా వాళ్ళు ఉంటున్నట్టు, ఈ అమ్మాయిలే వాళ్ళ వెంట పడుతున్నట్టు మీరు ఎక్కువ భాగం చూడండి, ఆ రకంగా ఉంటున్నాయి. సో వాళ్ళలో ఒక బాండింగ్ అనేది కనిపిస్తుంది మీకు. మనకి అసలు ఈశ్వర్ సాయికి పెళ్ళైందన్న విషయం కూడా ఇవాళ వరకు తెలియదు. మాధురి రాథోడ్ గురించి ఈశ్వర్ సాయి భార్య మాట్లాడుతోంది. ఆ అమ్మాయికి ఈ మధ్యన బ్రేకప్ అయిందట, నా దగ్గర వచ్చి ఏడ్చింది, నువ్వు బాధపడకు అని చెప్పాను నేను, కానీ ఆ అమ్మాయే నా భర్తను పిలిచింది వాళ్ళ రూమ్కి. అంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఆవిడ. మరి ఏ భార్యకైనా బాధ ఉంటుంది కదండి. తను అన్నది ఏంటి, నీకు బిడ్డ కూడా గుర్తు రాలేదా, బిడ్డ మీద ప్రేమ లేదా అని అడగడం కూడా మనం విన్నాం. నిజమండి అది. ఇప్పుడు అమ్మాయి మీద పడిపోయింది, కరెక్టే, అమ్మాయి పిలిచింది, నువ్వు వెళ్ళటం తప్పు కదా. అమ్మాయి తప్పు చేయడానికి పిలిచినప్పుడు మీరు వెళ్ళటం ఎందుకు, మీ భార్యకి చెప్పచ్చు కదా ఇట్లా పిలిచింది అని. అంటే ఎంతైనా మీరు మగాళ్ళే, దట్స్ వాట్. అంటే ఆడవాళ్ళు తప్పు చేయరంటే ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు. అసలు ఈ మధ్య కాలంలో మనం వింటున్న న్యూస్లన్నీ కూడా ఇలాగే ఇల్లీగల్ కాంటాక్ట్స్ కి సంబంధించి ఆడవాళ్ళని చంపటం కూడా అందుకే జరుగుతుంది. అంటే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా పెట్టుకుంటున్నారు ఎఫర్ట్స్. అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాము, వాళ్ళ మాధురి రాథోడ్ అనే అమ్మాయి కెరీర్ కోసం ఇప్పుడు కొత్తగా అతనితో పడక్కర్లేదుగా. అమ్మాయికి ఇంత పెద్ద ఫాలోయింగ్ ఉంది, అసలు అందరికంటే ఎక్కువ ఉందేమో కూడా, అసలు వ్యూవర్స్ కావచ్చు, ఫాలోయింగ్ కావచ్చు. మరి ఎందుకు ఇది? ఇప్పుడు మొన్ననే బ్రేకప్ అంటున్నావు, మరి ఇతన్ని ఇబ్బంది పెట్టడమేగా, ఇతని కాపురంలో చిచ్చు పెట్టడమేగా. మనం ఏ అమ్మాయి చేసినా తప్పే. అలాంటి విషయాల్లో మీరు ఆలోచించుకోండి, మీరు పెళ్లి చేసుకోండి, జీవితంలో సెటిల్ అవ్వండి, తప్పు లేదు, కానీ కాపురాలు కూల్చొద్దు. మగవాడిదేముంది, పిలిస్తే వస్తాడు, అందరు మగవాళ్ళు వస్తారా రారంటే మనకు తెలియదు, కానీ సాధారణంగా అమ్మాయి పిలిచినప్పుడు మగవాడు రాకపోతే మళ్ళీ దాన్ని కూడా తప్పుగా తీసుకుంటారు. సో అక్కడ అబ్బాయి మీద నింద వేస్తారు. అంటే కవ్వించడం అంటాను చూడండి, నువ్వు మగాడు కాదా, నీకు ఇష్టం లేదా, నువ్వు రావా. సో దే మే టేక్ ఇట్ సీరియస్ కదా, అప్పుడు అలాంటివి కూడా జరుగుతాయి. కాబట్టి ఈ అమ్మాయి అనవసరంగా ఇవాళ కెరీర్ పాడు చేసుకుందండి నన్ను అడిగితే. ఇవాళ అందరూ కూడా అమ్మాయి మీద నింద వేస్తున్నారు. క్రెడిబిలిటీ మొత్తం పోయినట్టే. కానీ చెప్పలేం, అంటే కొన్ని రోజులు పోయాక మళ్ళీ రివైవ్ చేసుకోవచ్చు ఆవిడ. కానీ ఈలోగా ఇప్పుడు అనవసరంగా పాప ఆ భార్య వేదన మనకు కనిపిస్తోందిగా. ఏ భార్యకైనా ఉంటుంది కదండి, నా భర్త. అమ్మాయి మంచిగానే చెప్తోంది. భార్య చూసారా మీరు, సాధారణంగా భార్యలు మొగాడు తప్పు చేస్తే మొగాడిని తిడతారు,
ఇక్కడ ఫస్ట్ టైం మనం భార్య వెనకేసుకు రావడం చూస్తున్నాం. అంటే ఈశ్వర్ సాయి అనే అతను మంచివాడని అర్థం అవుతోంది, కానీ ఒక బలహీన క్షణం అది. కాబట్టి మనం మాధురి రాథోడ్ లాంటి వాళ్ళకి ఏం చెప్తున్నాం అంటే, మీరు ఇలాంటి తప్పులు చేయకండి. ఆవిడ అది కూడా అన్నారు, చాలా మంది ఫోక్ సింగర్స్ నేను చూసాను, డాన్సర్స్ ని, బట్ ఎవరు ఇలా లేరు, ఎవరిని అందరినీ నేను తప్పని నిందించట్లేదు అనే మాట కూడా చెప్పారు. బట్ ఇంకొక వర్గం నుంచి వస్తుంది ఏంటంటే, ఫోక్ ఇండస్ట్రీ అంటే ఇలాగనే తయారవుతుంది అన్న మాటలు మాట్లాడుతున్నారు మేడం. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే మనం చూడడం మానేయాలి. అల్టిమేట్ గా మీరు డబ్బులు సోషల్ ఇవ్వకపోతే మీడియాలో అక్కడ పడిపోతుంది అది, అందుకని మనం చూడడం మానేస్తే వాళ్ళకి డబ్బులు రావు, ఈ కథలు. అప్పుడు ఈ కథలు ఉండవు, మీరు అన్నట్టుగా ఈ కథలు పట్టాలు ఉండవు. సో ఇదంతా కూడా మనం కూడా ఆలోచించుకోవాలి. చాలా ఇంటెలిజెంట్ గా చెప్పారు మేడం అసలు. సో మనకు తెలియదు, ఎనీథింగ్ మే హ్యాపెన్. అంటే మనం మంచి ఉద్దేశంతో నిజంగానే వీఆర్ ఎంకరేజింగ్ అన్ Talent. ఆర్టిస్ట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నాలాంటి వాళ్ళే అమ్మాయి చాలా బాగా చేసిందండి అని అంటున్నానంటే యంగ్స్టర్స్ కి ఎట్లా ఉంటుంది? జస్ట్ మనం వాళ్ళ ప్లేస్ లో నిల్చుని ఆలోచిస్తే ఒక అట్రాక్షన్ అంతే. అమ్మాయి బాగుంది చూడడానికి, బాగా చేస్తోంది, మనం వాటికి పడిపోతున్నాం మనం. అంటే అక్కడ సహజత్వం, ఆ పల్లె వాతావరణం తీసుకొచ్చి వాళ్ళు ఒక అబ్బాయి అమ్మాయి మధ్య ఉండే ప్రేమ, ఒక భార్యాభర్తకి మధ్య, లేదు ఒక ప్రియుడు ప్రియురాలకు మధ్య ఉండే ప్రేమ, అవి కట్టిపడేస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే అక్కడే వీళ్ళు దగ్గర అవటం కూడా జరుగుతుంది, ఆ మూమెంట్స్ లో దగ్గర అవుతున్నారు. దానికి మనం ఏం చెప్తాం, మరి ఏం చేస్తాం మనం? అది ఎవరి మనసుని వాళ్ళు నియంత్రించుకోవాలి, ఎగ్జాక్ట్లీ. అంతకు మించి మనం ఏం చెప్పలేదు. థ్యాంక్ యూ.